ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా వందనాలు. బాగున్నారా? దేవుడి దయ వల్ల నేను కూడా బాగున్నాను. ఈరోజు వాక్య ధ్యానం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. ఎవరండి అతడు? యేసుప్రభు అండి. ఆయన మానవుడు కాకనే మానవ రూపంతో ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. దేవుడు మానవ రూపంలో వచ్చి మనతో ఉండి మనతో కలిసి బ్రతకటానికి ఇష్టపడ్డాడు. ఆయనేనండి. ఆయన ఏం చేస్తాడంట? వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచును. ఆయన నీతి నిరంతరము నిలిచి ఉంటుందండి. దరిద్రులకు ఇచ్చాడండి కృప. ఆయన ఏమంటున్నాడు? వెదజల్లి దరిద్రులకు ఇస్తాడంట. వెదజల్లుతాడు ఆయన దరిద్రులకి. నేను దరిద్రుణ్ణి, నేను ఎందుకు పనికిరాని వాడిని, దేవుని నమ్ముకున్న ఆశీర్వాదం లేదు, ఎప్పుడు నా ఇంట్లో సమస్యలు, ఎప్పుడు నా ఇంట్లో రోగాలు, ఎప్పుడు నా ఇంట్లో ఆర్థికంగా ఏ సహాయము లేదు అనుకుంటున్నా సహోదరుడా సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన విస్తరింప చేయగలడు, కృప దయచేయగలడు, వెదజల్లి దరిద్రులకి ఇచ్చేదేవుడైన. అయితే ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర నీ హృదయమును కుమ్మరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ప్రార్థన ద్వారా నీకు ఏమొస్తుంది? కృప. కృప తర్వాత నీకు అన్నీ రిలీజ్ అయిపోతాయి. కృప రావాలే కానీ సమస్తం నువ్వు ఈ లోకంలో ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. ఈ వాక్యము మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వీడియో చూడండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. హల్లెలూయా.